మత మార్పిడి అంటే ఎందుకు జరుగుతుంది? మనం మారితేనే కదా అవతల వ్యక్తి వచ్చి మత మార్పిడి చేసేది. ఫస్ట్ మనం హిందూకునే పుట్టిందిగా సమాజం మీద. ఫస్టే నువ్వు క్రిస్టియన్స్, నువ్వు ముస్లిమ్స్, నువ్వు హిందూ అని కాదుగా. ఇప్పుడు ఫస్ట్ మత మార్పిడి జరిగేది ఎందుకంటే ఫస్ట్ మనం పుట్టిన తర్వాత మనం పెరిగి పెద్ద అయినాక కొందరు మాటలు విని మత మార్పిడి నడుస్తుంది. ఇప్పుడు మంది హిందూ వాళ్ళు చెప్పట్లేదుగా, మీ క్రిస్టియన్స్ విగ్రహాలు దయ్యాలు సైతాలు అని చెప్పట్లేదు కదా. వాళ్ళు చెప్పడం వల్ల ఇటు మత మార్పిడి జరుగుతుంది అనమాట. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన లేకుండా పోయేటట్టు, భయం పుట్టేటట్టు, ఎన్నులో కొనుక్కు పుట్టేటట్టు ఏం చెబుతున్నారు, ఈ విగ్రహాలు మంచి కాదు, సైతాన్లు, మేకలు కోళ్ళు బలిస్తున్నారు అని ఇట్లా చాలా వరకు చెప్పుకొస్తున్నారు. చెప్పుకొచ్చి మీరు యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పడం చాలా తప్పు. అందుకే ఒక పాస్టర్ గారు ఉండు, ఆయన చెప్పడు, ఆయన బాగా చేసుకుంటాడు ప్రార్థన. కొంతమంది పాస్టర్లు ఇటు చేసేది మత మార్పిడి కోసం. మత మార్పిడి కోసం ఎవరు మంచి చదువుతున్నారా, ఎవరు చెడు చదువుతున్నారా? హిందువులుగా మనకైనా బుద్ధి ఉండాలి కదా. మన ఫస్ట్ మన పేర్లు ఏంది, మన ఊరు ఏంది, అసలు మన ధర్మం ఏంది, మన హైందవ ధర్మం ఏంది, మనం ఎక్కడ పుట్టినాం ఎక్కడ పెరిగినాం అని అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా మార్చుకున్నాక మనమే మారుతున్నప్పుడు వాళ్ళంటాం దేనికి? ఇప్పుడు ఒకళ్ళు వచ్చి చెడగొడతారు ఒకళ్ళు చెప్పినంత మాత్రాన్ని మనం వింటామా? వాడు వచ్చి 2 ధర్మంట, నువ్వు తింటావా? నీ ధర్మం ఏందో, నీ కథ ఏందో నువ్వు చూసుకోవాలి కదా. నీ దేవుడు ఏందో, నీ దైవం ఏందో నువ్వు చూసుకోకుండా మారి వాళ్ళంటాం ఎందుకు? అందుకని దయచేసి మత మార్పిడి చేసే వాళ్ళని అసలుకి ఎక్కడెక్కడ ఉన్నారో చూసి, ఎవరైతే ఒక హిందూ దగ్గరకు వచ్చి మత మార్పిడి చేయాలనుకున్న వాళ్ళని గవర్నమెంట్ పట్టియాలి. ఫస్ట్ గవర్నమెంట్ ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు దేవుడు అంటే దేవుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్కరం ఒక్కొక్క రూపు కోరుకుంటాం. ఆ రూపులో దేవుడు అవతరిస్తాడు. అది కనుక్కోవట్లేదు జనాలు. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు దేవుడు సృష్టించిన మనసులో మనమే ఏర్పరచుకుంటున్నాం. కానీ దేవుడే అంత ఒకటే. అల్లా అయినా ఒకటే, యేసు అయినా ఒకటే, రాముడైనా ఒకటే. ఒకటే దేవుడు. దేవుడు ధర్మం ఒకటేగా చెప్పింది. బైబిల్లో అయినా ఒకటే ధర్మం చెప్పింది. అల్లాలో ఖురాన్లో ఒకటే ధర్మం చెప్పింది. హిందువులో కూడా ఒకే ధర్మం. ధర్మం వదిలిపెడతారు, దేవుళ్ళు పరుస్తారు. ఏమిటి కానీ మనుషులుగా మనమే మారాలని నేను కోరుకుంటున్నా.